గోంద్ కటీరా షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోంద్ కటీరా, పటికి బెల్లం పౌడర్, ఉప్పు, నిమ్మరసం, నానబెట్టిన సబ్జా గింజలు, పుదీనా, జీలకర్ర పౌడర్, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా. సో మీరైతే అసలు సర్వింగ్కి ప్లేటింగ్ కూడా రెడీగా పెట్టేశారు. సూపర్. యాక్చువల్లీ వంట ఇలా స్పెషల్ ఐటమ్స్ అప్పుడు స్టవ్ లేదు అబ్బా అన్నప్పుడు చక్కగా హ్యాపీగా మనం కూడా మంచి మంచి ప్రిపరేషన్లో చేసేస్తుంటాం. సో రెడీగా ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ఎలా చేస్తామో చూసేయండి. కటీరా అనేవి ఫస్ట్ జెల్లీ, కటోరా జెల్లీ వేసాను. అట్లాగే సబ్జా సీడ్స్ స్వీట్నెస్ కోసము, పటిక బెల్లం పౌడర్ అన్నమాట, పుదీనా ఉట్టిగా చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని కలిపేసుకోవచ్చు. ఇది బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, కొంచెం జీరా పౌడర్. ఇవన్నీ కొంచెం కొంచెమే వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మామూలు సాల్ట్ ఉంటుంది కదా అది. ఇప్పుడు నిమ్మరసం, గింజలు పడకుండా. ఇప్పుడు చల్లటి వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకోవచ్చు. మనమైతే ఆ చల్లటి వాటర్ వేసుకుందాం. మనకి పటిక బెల్లం ఒకటి కరిగితే చాలు, రెడీ. ఇలాగా మీరు ఇందులో పోయండి. సో 2 గ్లాసుల పోతేనా? గోంద్ కటీరా షర్బత్ రెడీ. వీనా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో రెడీగా ఉంది. గోంద్ కటీరా షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోంద్ కటీరా, పటికి బెల్లం పౌడర్, ఉప్పు, నిమ్మరసం, నానబెట్టిన సబ్జా గింజలు, పుదీనా, జీలకర్ర పౌడర్, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా. గోంద్ కటీరా షర్బత్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన గోంద్ కటీరాని తీసుకోవాలి. తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు, వీటికి సరిపడినంత పటికి బెల్లం పౌడర్ వేయాలి. తర్వాత దానిలో కొద్దిగా పుదీనా, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కూల్ వాటర్ తో బాగా కలిపి ఒక సర్వింగ్ గ్లాస్ లోకి తీసేసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో హెల్దీ గోంద్ కటీరా షర్బత్ రెడీ.